మీరు ఏమాత్రం భయపడకండమ్మా. మీ బిడ్డకి ఏం కాకుండా మేము చూసుకుంటాం. వరుస హత్యలు, కిడ్నాప్స్ తో ఉలిక్కి పడుతున్న నగరం. నిన్న అర్ధరాత్రి మృదుల అనే అమ్మాయి కనపడకుండా పోయింది. గుర్తుపట్టని స్థితిలో ఉన్న మృతదేహాల సంఖ్య కూడా నగరంలో బాగా పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా ఈ కేసెస్ ని సాల్వ్ చేయడానికి ఏసీపీ రాణా నేతృత్వంలోని ఒక స్పెషల్ టీం ని ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. ఈ స్పెషల్ టీం నగరం మొత్తం హై అలర్ట్ ప్రకటించి మృదులని పట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా ఆ కల్ప్రిట్స్ ని పట్టుకుంటానని ఏసీపీ రాణా స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా నగరంలో హత్యలు, కిడ్నాప్స్ బాగా పెరిగిపోతున్నాయి. అసలు ఏం జరుగుతోందో తెలియడం లేదు. పోలీస్ ఏం చేస్తున్నారు? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఒకరా, ఇద్దరా, లేక ఒక పెద్ద టీమా? దాని మీద ఒక స్పెషల్ రిపోర్ట్ మీకోసం. Cumpleaños feliz, te deseamos a ti. Cumpleaños querido, cumpleaños feliz. Cumpleaños feliz, te deseamos a ti. కళలో కూడా నాకు బర్త్డే జరగడం లేదు. హలో సూరి, అర్జెంట్ గా బర్త్డేకి ఒక డెలివరీ చేయాలి. రెస్టారెంట్కి వచ్చే ఫాస్ట్ గా. 5 minutes అక్కడ ఉంటాను సార్. Happy birthday to me. Happy birthday to me. ఎవరు లేకుండా బర్త్డే చేసుకోవడం, అనాదిగా పుట్టడం తప్ప ఒంటరిగా బ్రతకడం నీకు అలవాటే కదరా. ఈరోజు ఏంటి కొత్తగా? అయినా ఆకాశంలో సూర్యుడు, ఇక్కడ ఈ సూర్యు ఎప్పుడు ఒంటరే.
ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? మార్నింగ్ స్టేషన్కు అనానమస్ కాల్ వచ్చింది సార్. ఎక్కడికి వచ్చి చూస్తే స్కూటీ పడి ఉంది, బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. మేబీ ఇది మిస్టీరియస్ కేసు అనుకుంటా సార్. ఓకే, చుట్టుపక్కల ఇంజూర్డ్ అయిన పర్సన్స్ కానీ డెడ్ బాడీస్ కనిపించినాయా? మొత్తం చూసాను సార్, అలాంటివి కనిపించలేదు సార్. ఓకే, మొత్తం శాంపిల్స్ కలెక్ట్ చేయండి. బ్లడ్ శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్, ఫింగర్ ప్రింట్స్ ఏం దొరుకుతాయని చూడండి. ఇవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. నాకే విషయం అప్డేట్ చేయండి. హే శేఖర్, కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ పర్సన్ డీటెయిల్స్ అన్ని ఎంక్వైరీ చేసి ఆ అప్డేట్ నాకు పంపించండి. ఆ తర్వాత బైక్ ఉంది కదా, ఆ బైక్ నెంబర్ ప్లేట్ చూసి ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని ఈ డీటెయిల్స్, ఆ పర్సన్ డీటెయిల్స్ ఈ రెండు రేపు మార్నింగ్ నా టేబుల్కి రావాలి. ఓకే, సిటీలో జరుగుతున్న వరుస హత్య కేసులకి ఈ క్రైమ్ లొకేషన్కి మీరు ఏదైనా సంబంధం ఉందని భావిస్తున్నారా? యాక్చువల్లీ ఇంజూర్డ్ పర్సన్స్ కానీ డెడ్ బాడీస్ కానీ ఇప్పటివరకు ఏం దొరకలేదు. సో ఇప్పుడే మనం పాత కేసులన్నీ రిలేట్ చేసుకొని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీకు అన్ని విషయాలు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. రైట్? హలో సార్. ఇక్కడ పెద్దగట్టు ఏరియాలో కుళ్ళిపండు స్టేజ్ లో ఉన్న ఒక శవం కనిపించింది సార్. మీరు అర్జెంట్గా రండి సార్. డీకంపోజ్ అవుతుంది, త్వరగా పోస్ట్ మార్టం పంపించాలి. ఎస్ సార్, ఇంకొద్దిసేపట్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. నేను సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే. ఏంటి సంగతి? సార్, ఆ శవం కుళ్ళిపోయిన స్టేజ్లో ఉంది. ఆ డెడ్ బాడీ ఒక లేడీది అని అనుకుంటున్నాను. ఫోరెన్సిక్ శాంపిల్స్ కలెక్ట్ చేయండి, అన్ని క్లూస్ కలెక్ట్ చేయండి. ప్రతి క్లూ ఇంపార్టెంట్, ఏది మిస్ అయ్యద్దు. ఇవన్నీ నాకు పంపించేయండి. ఓకే సార్. సార్, స్కూటీ నెంబర్తో అడ్రస్ ట్రేస్ చేసాం సార్. చూస్తే అదొక రెస్టారెంట్ డెలివరీ బాయ్ అని తెలిసింది. అతని పేరు సూరి. ఓకే, ఇంకేమైనా డీటెయిల్స్ తెలిసాయా? ఎస్ సార్, అతని ఇంట్లో ఎవరూ లేరు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసాం. అలాగే ఇంట్లోకి వెళ్ళి కూడా చెక్ చేస్తే అతను ఒక అనాథని తెలిసింది సార్. ఇంట్లోకి వెళ్ళారా వితౌట్ పర్మిషన్? ఎలా? అంటే సార్, అక్కడ కిటికీ దగ్గర ఒక కీ దొరికింది. సో మేము లోపలికి వెళ్ళాం. వాడు కూడా మనలాగే మదిమరుపు అనుకుంటా సార్. కీ తీసుకొచ్చి కిటికీ దగ్గర పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఇదిగోండి సార్ ఫైల్. ఆనందవర్ధన్ గార్డియన్ ఆఫ్ అని ఉందేంటి? ఆయనే సార్ సూర్యుని దత్తత తీసుకున్నది. ప్రెజెంట్ ఆయన లేరు, చనిపోయారు. క్రైమ్ సీన్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ ఆ ఫైల్లో ఉన్నాయి సార్. సూరి బ్లడ్ రిపోర్టు, క్రైమ్ సీన్లో బ్లడ్ రిపోర్టు రెండు మ్యాచ్ అవ్వట్లేదు. క్రైమ్ సీన్ వల్ల సూర్య కనిపించకుండా పోయాడు. ఒకవేళ తనకేం జరిగితే సూర్య బ్లడ్ రిపోర్ట్ ఉండాలి, కానీ ఈ బ్లడ్ శాంపిల్ ఎవరిది? సార్, క్రైమ్ సీన్లో నాకు ఒక శాంపిల్ దొరికింది. ఆ హెయిర్ శాంపిల్ కాస్త లాంగ్ ఉంది, ఒక అమ్మాయివి అయి ఉండొచ్చు. ఆ హెయిర్ శాంపిల్ అలాగే ఈ బ్లడ్ శాంపిల్ రెండు ఒకరివి అయి ఉండొచ్చు.
ఏదయ్యా ఆ శాంపిల్ మరి? సారీ సార్, కంగారులో తీసుకురాలేదు సార్, రేపు తీసుకొస్తా సార్. మీ ఇల్లేని బ్యాంక్లో లాకర్ అనుకున్నావా? ఇంట్లో పెట్టడం ఏంటి? శాంపిల్స్ అని ఇక్కడ ఉండద్దా ఫైల్తో పాటు? నేను దొరికిన అన్నోన్ అమ్మాయి డెడ్ బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్, బ్లడ్ శాంపిల్స్ అన్నీ వచ్చాయా? ఇంకా రాలేదు సార్, మేబీ రేపు రావచ్చు. సార్ ఇప్పుడు మన నెక్స్ట్ మూవ్ ఏంటి సార్? జనరల్గా మిడ్ నైట్ లేడీస్ కిడ్నాప్స్ అండ్ మర్డర్స్ మాత్రమే కొన్ని నెలలుగా చూస్తున్నాం. కానీ సూరి కిడ్నాప్ అవ్వడం ఏం అర్థం కావట్లేదు. ఒకవేళ తనకి ఏదైనా అయింది అనుకుందాం, మరి స్పాట్లో ఉన్నది సూరి బ్లడ్ శాంపిల్ కాదు కదా. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. స్పీడప్ చేయాలి ఇన్వెస్టిగేషన్. సార్ మీరు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందా? లే శేఖర్, ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఇంకా చాలా ఉంది. సార్ సుందర్నేమో ముసుగుదంగలాగా రోడ్డు మీద కూర్చోమన్నారు, నాకేమో ఈ వ్యాసం మీద చెక్కడే చెక్ చేయమన్నారు. దీనికి ఏదైనా ప్లాన్ ఉందా? కిడ్నాపర్ దొరికినట్టేనా? సార్ మొత్తం అంతా వెతికాను, ఒక్క క్లూ కూడా దొరకలేదు చుట్టుపక్కల. ఈ ప్లానింగ్ అంతా ఏంటి సార్? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. కలుగులో దాక్కుని ఎలుకల్ని బయటికి లాగాలంటే అప్పుడప్పుడు ఇటువంటి చెయ్యాలి. అర్థం కాలేదు కదా? చూడు, ముసుగు దొంగను పట్టుకోవడానికి డూప్లికేట్ ముసుగు దొంగ. ఇవాళ ఏంటి? పౌర్ణమి. యారింటికి వాడు ఇవాళ ఎవరినోడు చంపడానికి ట్రై చేస్తాడు. వాడిని మ్యానిపులేట్ చేయడానికి మనం పెట్టాలి. అబ్బా పెద్ద ప్లానింగే సార్. సార్ అది ఖచ్చితంగా ఈ ప్లేస్లో జరుగుతుందని మీరు ఎలా ఊహిస్తున్నారు? మనకు దొరికిన డెడ్ బాడీస్ అన్నీ ఎక్కడ దొరికాయి? డ్రైనేజ్ కాలువలో దొరికాయి. ఆ డ్రైనేజ్ కాలువ దగ్గర రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? హాట్స్పాట్ కెనాల్ దాటి రావాలి. ఆ రోజు మీరు ఇచ్చిన సలహా దగ్గర నుంచే ఇన్వెస్టిగేషన్ మెయిన్ ట్రాక్ ఎక్కింది. సార్ శేఖర్, సార్ సూర్య మృదుల కిడ్నాప్స్కి ఇంతకుముందు జరిగిన కిడ్నాప్స్కి ఏమైనా సంబంధం ఉందంటారా? ఎస్, ఖచ్చితంగా సంబంధం ఉంది శేఖర్. ఎందుకంటే ఈ కిడ్నాప్లన్నీ బర్త్డేస్ రోజు జరుగుతున్నాయి. సో మన దగ్గర ఉన్న క్లూ ఇదొకటే ప్రజెంట్. ఇక్కడ థింగ్ ఏంటంటే మన సర్కిల్లో ఒకే రోజు 2 కిడ్నాప్లు జరిగినాయి. సో దీన్ని మనం సీరియస్గా ట్రేస్ అవుట్ చేయాలి. ఎస్ సార్. సార్ మనం సూర్య కిడ్నాప్ కేసు మీద ఫోకస్ చేస్తే మనకి ఎక్కువ క్లూస్ దొరకొచ్చేమో. ఓకే శేఖర్, సూరి క్రైమ్స్ అండ్ రిపోర్ట్తో పాటు రిమైనింగ్ కేసెస్ అన్ని క్రైమ్స్ అండ్ రిపోర్ట్స్ కూడా తీసుకున్నాను ఫస్ట్. అవన్నీ ఇప్పుడే నా టేబుల్ మీద ఉండాలి. ఓకే, యూ కెన్ గో. షిట్, పవర్ ఇప్పుడే పోవాలా?
బ్లడ్ మూన్, ఇది మనం జనరల్గా పౌర్ణమి పూట కదా చూస్తాం. మార్చి 14th పౌర్ణమి అయింది. ఈ మార్చి 14th ఎక్కడో చూసామే డేటు. ఎక్కడ చూసాము? రీసెంట్గా క్రైమ్ సీన్లో కలెక్ట్ చేసిన అన్నోన్ అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇది పౌర్ణమి అయింది. సేమ్ డేలో సూరి అండ్ మృదుల కిడ్నాప్స్ కూడా జరిగాయి. సేమ్ మార్చ్ 14th. అంటే కిడ్నాప్ మర్డర్స్ సేమ్ డేలో జరుగుతున్నాయా? వేరే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా చెక్ చేస్తూ ఒకవేళ అన్ని మర్డర్స్ పౌర్ణమి రోజు జరిగాయా? అంటే ఇంతకాలం సీరియల్గా జరుగుతున్న మర్డర్స్ అండ్ కిడ్నాప్స్ అన్నీ ప్రతి పౌర్ణమి జరుగుతున్నాయి అన్నమాట. సో ఎంత తెలివైన వాడైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాడు. సో మనం ఫోరెన్సిక్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైనా లీడ్ దొరకచ్చు. వివోసిస్ అసలు ఏంటి? వివోసిస్ ఫారెన్సిక్ రిపోర్ట్లో వివోసిస్ బాడీలో దొరకటం ఏంటి? వివోసిస్ అంటే వాల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకే, ఐసోఫ్రెన్, బ్యూటీన్, జైలిన్ అనే వీటిలో టైప్స్. ఐసోఫ్రెన్, బ్యూటీన్ అంటే మినిట్స్లో ఎవాపరేట్ అవుతాయి. జైలిన్ లాంటి కొన్ని అవర్స్ మాత్రం ఉండగలవు. సన్లైట్ ఎక్స్పోజర్లో కానీ హై పొల్యూషన్ లెవెల్స్ ఉన్న వాటర్లో కానీ త్వరగా డైల్యూట్ అవుతాయి. ఇంట్రెస్టింగ్. హలో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డా? ఇప్పుడు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మన సిటీలో వివోసిస్ రిలీజ్ చేసే కంపెనీస్ లిస్ట్ కావాలి. రైట్, తొందరగా సెండ్ చేయండి, మెయిల్ చేయండి.
విశ్రా కెమికల్స్, తిరుమల కెమికల్స్. ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉన్న ఈ 2 ఫ్యాక్టరీస్ వివోస్ని రిలీజ్ చేస్తున్నాయి. ఓకే. ఇప్పుడు ఏ డెడ్ బాడీస్లో వివోసిస్ ఉన్నాయో చెక్ చేసి అవి ఏ ఏరియాలో దొరుకుతున్నాయో మ్యాప్ చేద్దాం. పెద్దగుట్ట, ఎస్. మల్లవరం, ఓకే, ఎస్. రాజాపురం, ఎస్. అంటే పెద్దగుట్ట, మల్లవరం, రాజాపురం ఈ ఫ్యాక్టరీస్కి చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. ఓకే, ఒకసారి విజువలైజ్ చేద్దాం. మన దగ్గర ఉన్న డేటాబేస్ వేసుకొని విశ్రా కెమికల్స్ నుండి వేస్ట్ వాటర్ నైట్ 11:30 to 12:30 మధ్యలో రిలీజ్ అవుతాయి. కిడ్నాపర్ ఈ డెడ్ బాడీస్ని ఆ టైంలో రిలీజ్ చేస్తే వివోసిస్ ఆ డెడ్ బాడీస్లో మిక్స్ అవుతాయి. సో ఆ కెనాల్ ఆరిజిన్ పాయింట్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి డెడ్ బాడీస్ని ఇంకా పైన పడేసే అవకాశం లేదు. అండ్ దగ్గరలోనే చిన్న ఫారెస్ట్ ఉంది. సో కిడ్నాపర్ బాడీస్ని ఆ ఏరియాలోనే మర్డర్ చేసి త్రో చేసి ఉండాలి. ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ కెనాల్కి దగ్గరలోనే ఒక జంక్షన్ ఉంది. అక్కడే చిన్న కెనాల్స్ కింద విడిపోతుంది. పెద్దగుట్ట విశ్రా ఇండస్ట్రీస్ దగ్గరలో ఉంది. సో ఇక్కడ దొరికిన డెడ్ బాడీస్లో వివోసిస్ ఉన్నాయి. ఈ మల్లవరం, రాజాపురం కూడా విశ్రా కెమికల్స్ దగ్గరలోనే ఉన్నాయి. సో దీంట్లో దొరికిన వాటిలో కూడా వివోసిస్ ఉన్నాయి. సో ఈ 3 ఏరియాస్ విశ్రా కెమికల్స్కి దగ్గరలో ఉండటం వల్ల డెడ్ బాడీస్లో వివోసిస్ ఉన్నాయి. రిమైనింగ్ ఏరియాస్ అన్నీ దూరంగా ఉన్నాయి కాబట్టి అవి బాడీలో ఎవాపరేట్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ లింగాపురం, ఇది 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది విశ్రా కెమికల్స్ నుంచి. అందుకే ఈ డెడ్ బాడీస్లో వివోసిస్ ఎవాపరేట్ అయిపోయినాయి. నెక్స్ట్ కొల్లాపూర్, ఇది 32 కిలోమీటర్స్. నెక్స్ట్ మండపేట, ఇది 36 కిలోమీటర్స్. సో ఈ 3 దూరంగా ఉన్నాయి కాబట్టి వీటిలో డెడ్ బాడీస్లో వివోసిస్ ఎవాపరేట్ అయిపోయినాయి. ఫ్యాక్టరీ దగ్గరున్న ఈ ఫారెస్ట్లో పౌర్ణమి పూట మాట వేస్తే కిడ్నాపర్ గ్యారెంటీగా దొరుకుతాడు. ఈరోజు పౌర్ణమి. సార్, అంటే ఇదేనా ముసుగు దొంగ ఉండే ప్లేస్? అమ్మయ్యా, అంటే మన ఇన్వెస్టిగేషన్ ఎంతతో కంప్లీట్ అయిపోయినట్టే. సుందర్, అక్కడ ఉంది మృదుల లాగా ఉంది. ఒకసారి తను ఎలా ఉందో చూడు వెళ్ళి. హలో మృదుల గారు, హలో మృదుల గారు, వీఆర్ పోలీస్, యువర్ సేఫ్ నౌ, భయపడకండి.